హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేటీఎల్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగులో మాట్లాడే కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీకు తెలియకపోవచ్చు, అది మేబీ యూ డోంట్ నో. మేబీ యూ డోంట్ నో. సెకండ్ వన్, మీ మాటలు ఇతరులపై చూపే ప్రభావం బహుశా మీకు తెలియకపోవచ్చు. దీన్ని మనం మేబీ యూ డోంట్ నో ద ఇంపాక్ట్ యువర్ వర్డ్స్ హ్యావ్ ఆన్ అదర్స్ అని మనం చెప్తాం. మేమిక్కడ చిక్కుకుపోయాము. వీఆర్ స్టక్ ఇన్ హియర్. అనదర్ ఎగ్జాంపుల్, it implies a feeling of being trapped or unable to move freely. నెక్స్ట్ వన్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అనదర్ వన్, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ సేయింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, అతను ఇంకా అలాంటి పనులే చేస్తున్నాడు. He still does those kind of things. అలాగే, despite his injury, he insists on playing cricket. అంటే అతనికి దెబ్బ తగిలినా కానీ అతను క్రికెట్ ఆడుతున్నాడు. నేను దాని గురించి ఆలోచించాను, కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఖచ్చితంగా తెలియదు. దీన్ని ఐ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ షూర్ వేర్ టు స్టార్ట్. అని చెప్పొచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి. దీన్ని గో వెనెవర్ యు వాంట్. అలాగే, వెనెవర్ ద ఆపర్చునిటీ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్, గో హెడ్ అండ్ లీవ్. అంటే నీకు ఇప్పుడు చేస్తున్న దానికంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. దీన్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. అలాగే, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ అకామిడేషన్స్ ఎల్స్వేర్ మై సన్. అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఆమె చాలా అహంకారి. దీన్ని షీఈస్ వెరీ అరోగెంట్. అలాగే, ఆమె తప్పు చేసినప్పటికీ ఆమె ఎప్పుడూ క్షమాపణ చెప్పదు. దీన్ని మనం షీ నెవర్ అపాలజైజెస్ ఈవెన్ వెన్ షీఈస్ క్లియర్లీ ఎట్ ఫాల్ట్. అనే సందర్భంలో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, మీ అబ్బాయి సరిగా పనిచేయడం లేదు. దీన్ని చెప్పాలంటే యువర్ సన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అలాగే, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ సన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, నా గురించి చింతించకు.
దీన్ని మనం డోంట్ వరీ అబౌట్ మీ అని చెప్తాము. అలాగే యూ కెన్ రిలాక్స్, ఐ విల్ బీ ఫైన్. యూ కెన్ రిలాక్స్, ఐ విల్ బీ ఫైన్. అలాగే ప్లీజ్ డోంట్ స్ట్రెస్ అబౌట్ మీ, ప్లీజ్ డోంట్ స్ట్రెస్ అబౌట్ మీ అని కూడా మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించే వాటిల్లో సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. యువర్ ఫేవరెట్ కలర్, సెకండ్ వన్ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ, థర్డ్ వన్ ఈజ్ ప్రిఫర్డ్ వే టు స్పెండ్ ఫ్రీ టైమ్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఇంగ్లీష్ మూవీ. వీటిని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో గొడవ పడకు, డోంట్ మెస్ విత్ మీ, డోంట్ మెస్ విత్ మీ. అలాగే నాతో పెట్టుకోకు అని వాడికి చెప్పాను కానీ వినలేదు. ఐ వాంట్ హిమ్ నాట్ టు మెస్ విత్ మీ బట్ హీ డిడెంట్ లిసన్. ఐ వాంట్ హిమ్ నాట్ టు మెస్ విత్ మీ బట్ హీ డిడెంట్ లిసన్. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఏది చెప్తే అది చేస్తాను. అతను ఏది చెప్తే అది చేస్తాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ టెల్స్ మీ టు. నెక్స్ట్ వన్, అతను నా పై అధికారి. అతను ఏది చెప్తే అది చేస్తాను. అతను నా పై అధికారి. అతను ఏది చెప్తే అది చేస్తాను. హీ ఈజ్ మై సుపీరియర్. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సేస్. హీ ఈజ్ మై సుపీరియర్. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సేస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు ఎలా సహాయపడగలను. నేను నీకు ఎలా సహాయపడగలను. దీన్ని హౌ కెన్ ఐ హెల్ప్ యూ. అలాగే నీ ముఖంలో నువ్వు చూడాలంటే నేనేం చేయాలి. నీ ముఖంలో నవ్వు చూడాలంటే నేనేం చేయాలి. దీన్ని వాట్ షుడ్ ఐ డూ టు సీ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. వాట్ షుడ్ ఐ డూ టు సీ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఆమెకు అవకాశం ఇద్దాం. ఆమెకు అవకాశం ఇద్దాం. దీన్ని లెట్స్ గివ్ హర్ ఎ ఛాన్స్. లెట్స్ గివ్ హర్ ఎ ఛాన్స్. అలాగే ఆమె కళలను సాకారం చేసుకునేందుకు అవకాశం ఇద్దాం. ఆమె కళలను సాకారం చేసుకునేందుకు అవకాశం ఇద్దాం. లెట్స్ గివ్ హర్ ద ఛాన్స్ టు అచీవ్ అవర్ డ్రీమ్స్. లెట్స్ గివ్ హర్ ద ఛాన్స్ టు అచీవ్ అవర్ డ్రీమ్స్. బయట చాలా వేడిగా ఉంది. ఎండాకాలం కదా, బయట చాలా వేడిగా ఉంది. ఇట్స్ స్కాచింగ్ అవుట్ దేర్. అలాగే ఇట్స్ బర్నింగ్ అప్ అవుట్ దేర్. దీంతోపాటు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్ అవుట్ సైడ్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్ అవుట్ సైడ్. అది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యమైన విషయం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్. దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్. అలాగే దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్. దిస్ ఈజ్ ద కీ టు సక్సెస్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇది తడిగా ఉంది. ఇది తడిగా ఉంది. దిస్ ఈజ్ వెట్. దిస్ ఈజ్ వెట్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆ తడి బెంచి మీద కూర్చోవద్దు. ఆ తడి బెంచి మీద కూర్చోవద్దు. డోంట్ సిట్ ఆన్ ద వెట్ బెంచ్. డోంట్ సిట్ ఆన్ ద వెట్ బెంచ్. నిరాశ చెందకండి. నిరాశ చెందకండి. డోంట్ గెట్ డిసప్పాయింట్. డోంట్ గెట్ డిసప్పాయింట్. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆశ కోల్పోవద్దు. అదొక ఎదురు దెబ్బ మాత్రమే. అంటే మీకు హోప్ కోల్పోవద్దు, అదొక ఎదురు దెబ్బ మాత్రమే. దీన్ని డోంట్ లూజ్ హోప్. ఇట్స్ జస్ట్ ఎ సెట్ బ్యాక్. డోంట్ లూజ్ హోప్. ఇట్స్ జస్ట్ ఎ సెట్ బ్యాక్. ఇది నా తుది నిర్ణయం. ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. అనదర్ ఎగ్జాంపుల్, బాగా ఆలోచించుకున్న తర్వాత నేను ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.
దీన్ని ఆఫ్టర్ మచ్ థాట్ ఐ యామ్ స్టిక్కింగ్ టు దిస్ డెసిషన్. ఆఫ్టర్ మచ్ థాట్ ఐ యామ్ స్టిక్కింగ్ టు దిస్ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.